కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆశీర్వాదం కొడంగల్ ప్రజలకు దక్కింది కాబట్టి, చిట్లపల్లి దర్గా ఆశీర్వాదం మనకు దక్కింది కాబట్టి ఈరోజు మనము ఇంత గొప్ప అవకాశాన్ని పొందగలిగినాం. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 75 సంవత్సరాల నుంచి మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకుంటూ సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యము, సంక్షేమము, అదేవిధంగా గ్రామాలలో ప్రతి పేదవాడికి ఎంతో కొంత మేలు చెయ్యాలనే పట్టుదలతోటి ఈరోజు రాష్ట్ర స్థాయిలో మనము పనులను చక్కదిద్దుతున్నప్పుడు ఎట్లయినా కొడంగల్లో దెబ్బతీయాలి. రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు, కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. పేర్లు వేరుండొచ్చు, బీఆర్ఎస్, బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈరోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. ఈ విషయాన్ని 275 పోలింగ్ బూతులు ఉన్న కొడంగల్ అసెంబ్లీలో ప్రతి కార్యకర్త గుర్తించాలి. ఇవాళ వాళ్ళు ఒకటే, కొడంగల్లో ఇబ్బంది పెడితే, ఇంట్లో పొగ పెడితే రేవంత్ రెడ్డి బయటికి రాకుండా ఉంటాడు. ఇంట్లోనే ఆయనకు సమస్యలు సృష్టిస్తే ఆయన బలమైన యంత్రాంగం, ఆయన బలమైన సైనికులు, ఆయన ఏడ ఉన్నా గ్రామ గ్రామాన వాళ్ళే సైనికులై, కథానాయకులై, వాళ్ళే రేవంత్ రెడ్డి ఎన్నికల్లో నిలబడ్డట్టుగా వాళ్ళే స్వయంగా రేవంత్ రెడ్డి ఎన్నికలు చేస్తున్నారు. వీళ్ళని ఎదురుగా దెబ్బతీయలేం, ఎదురు నిలబడి వీళ్ళ మీద గెలవలేం. కాబట్టి దొంగ దెబ్బతీయాలని బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ఈరోజు మన దగ్గర కుట్ర చేస్తున్నారు మిత్రులారా. మరి నేను ఈ వేదిక మీద ఉన్న మా నాయకులతో పాటు కిందున్న నా గెలుపులో భాగస్వాములైన కుటుంబ సభ్యులను నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. రాష్ట్రంలో కార్యక్రమాలను చక్కదిద్దే క్రమంలో 119 నియోజకవర్గాలను అభివృద్ధి చేసే బాధ్యత, 4 కోట్ల ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ప్రణాళికలు రచించే సందర్భంలో రోజుకు 18 గంటలు పనిచేసిన నాకు సమయం సరిపోతలేదు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలల్లో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బతీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొందబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. మరి ఈ సందర్భంగా 24 జూలై వరకు ఆఖరి తారీఖు ఉండే ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు ఈ ప్రక్షాళన తారీఖులను పొడిగించింది. ఆగస్టు 3 వరకు కార్యక్రమం ఉంటే ఇప్పటి వరకు నా దగ్గర లెక్క ఉంది, ఇది చూస్తే కొంత ఆందోళనకరంగా ఉన్నది. దీన్ని మన అందరం ఒక అవగాహన చేసుకొని మండలాల వారీగా, నియోజకవర్గం వారీగా ఉన్న ఓట్లు, ఇప్పటి వరకు ప్రక్షాళనలో నమోదు చేసుకున్న వాళ్ళ ఓట్లు, చేసుకోకుండా మిగిలిపోయిన వాటి వివరాలను ఈరోజు మేము ముందర పెట్టదలుచుకున్నా. మొత్తం కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో మొత్తం కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో 2,51,255 ఓట్లు ఉన్నాయి మన నియోజకవర్గంలో. ఇప్పటి వరకు ప్రక్షాళనలో తిరిగి నమోదు చేసుకొని అర్హత పొందిన వాళ్ళు 1,96,620 ఓట్లు ఇప్పటి వరకు ప్రక్షాళన జరిగినాయి. నమోదు చేసుకోకుండా మిగిలిపోయిన ఓట్లు 54,635 ఓట్లు ఇప్పటి వరకు తిరిగి నమోదు చేసుకోలే. మీరు ఏమి అనుకుంటా ఉంటే ఇవి ఎంత శాతం అంటే
78% ఓటర్లు తిరిగి నమోదు చేసుకురు. 22% ఓటర్లు ఇంతవరకు ఇంకా నమోదు జరగలే. మరి 22% ఓటర్లు ఒకవేళ కొడంగల్లో తొలగిస్తే మనం గెలిచింది 35,000 ఓట్ల మెజార్టీతోని. మరి ఇవాళ 54,635 ఓట్లు తొలగిస్తే మన గెలుపు కంటే ఇంకో 20,000 ఓట్లు మనకు మైనస్ అవుతున్నాయి. 55,000 ఓట్లు దాదాపుగా తొలగి ఈరోజు ఇంకా లెక్కలకు రాలే. మనం గెలిచిందే 35,000 ఓట్ల మెజార్టీతోని. మరి 55,000 ఓట్లను ఆ ఓటర్లందరినీ తిరిగి వాళ్ళ వివరాలు చూపించి వాళ్ళని తిరిగి నమోదు చేయించాల్సిన బాధ్యత ఇక్కడున్న బిఎల్ఏల మీద ఉన్నదా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నికల ప్రధాన అధికారి విధానం ప్రకారం ఎన్నికల కమిషన్ అండర్లో ప్రభుత్వ పరంగా బిఎల్ఓలు పనిచేస్తారు. రాజకీయ పార్టీల నుంచి బిఎల్ఏలు పనిచేస్తారు. బూత్ లెవెల్ ఏజెంట్. బూత్ లెవెల్ ఏజెంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ సైనికుడు. బిఎల్ఓ ప్రభుత్వ అధికారి. చేస్తే చేస్తాడు, చేయకపోతే చేయకపోడు. నడుస్తే నడుస్తాడు, కూర్చుంటే లేకపోతే నిద్రపోతాడు. ఆయన పోయేది ఏం లేదు. ఆయన జీతం ఆయనకి ఇంటికి వస్తుంది. బ్యాంకులు వేస్తారు. ఆయన పోయి నడుచుకుంటూ పోయి తెచ్చుకునే పని కూడా లేదు. 3వ తారీఖు వరకు కాలం గడుపుతుందా వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది. బిఎల్ఓకి వచ్చే నష్టం ఏం లేదు. బిఎల్ఓకు సంక్షేమం పోదు, బిఎల్ఓకు అభివృద్ధి పోదు, బిఎల్ఓకు షాది ముబారక్ కట్టు కాదు, బిఎల్ఓకు కళ్యాణ లక్ష్మి కట్టు కాదు, బిఎల్ఓకు సన్న బియ్యం కట్టు కావు, బిఎల్ఓకు ఇందిరమ్మ ఇల్లు కట్టు కాదు. ఓటర్ లిస్టులో లేకపోతే కళ్యాణ లక్ష్మి రాదు, షాది ముబారక్ రాదు, సన్న బియ్యం రావు, ఇందిరమ్మ ఇల్లు రాదు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ రాదు, 500 రూపాయలకు సిలిండర్ రాదు, పిల్లల చదువులకు ఫీజు మాఫీ కాదు. అన్నీ పోతాయి. ఇది ఒక్కటే పోతే ఇది ఒక్కటే ఆగదు. నువ్వు ఓటర్వే కాదన్నప్పుడు ఊర్లో మనిషి ఉన్నా చచ్చిపోయినంతో సమానమే. ఓటు లేకపోతే మీరు దండం పెడతారా? మనకు అధికారం లేకపోతే సమస్య ఎట్లుంటుంది? మరి ఓటు లేకపోతే కూడా ఊర్లో మనిషి ఉన్న బతికి మన కళ్ళ ముందర నడుస్తున్నా అతను గుర్తించడానికే ఇష్టపడరు. అందుకే ఇవాళ ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు ప్రభుత్వ పరంగా ఎన్నికల సంఘం తరఫున వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ పని వాళ్ళని చేయనిరు. కానీ కార్యకర్తగా ఇంటింటికి వెళ్ళి ఈ ఫామ్లు అన్నిటినీ నింపి వాళ్ళు అడుగుతున్న వివరాలు మొత్తం నమోదు చేసి ఎక్కడైనా అనుమానం ఉంటే ఆధారాలు చూపించి, ఇంతకుముందే మన మిత్రుడు రామ్మోహన్ రెడ్డి చెప్పిండు, ముందు రాసుకున్నప్పుడు ఎండి ముస్తాక్ అని రాసుకున్నాడు. ఆయన జర చదువు వచ్చినాక ఎండి చిన్నగా ఉన్నదని మహమ్మద్ ముస్తాక్ అని రాసుకున్నాడు. మళ్ళీసారి 2002లో ఎండి ముస్తాక్ రాసుకున్నాడు. పేరు చిన్నగా ఉన్నది ఎండి ముస్తాక్ ఏందా అని మహమ్మద్ ముస్తాక్ రాసుకున్నాడు. ఎండి ముస్తాక్ వేరు, మహమ్మద్ ముస్తాక్ వేరు. 2002లో ఎండి ముస్తాక్ ఉంది, ఇప్పుడు మహమ్మద్ ముస్తాక్ రాసుకున్నాడు. వాడు మహమ్మద్ ముస్తాక్ ఓటు తీసేస్తున్నా అని ఇప్పుడు తీసేసే కాడికి వచ్చింది. ముదావత్ రమావత్ అని మన లంబాడి సోదరులు ఉన్నారు. రామ్లు నాయక్ అని రాసుకుంటాడు, మళ్ళీ ముదావత్ రామ్లు నాయక్ అని రాసుకుంటాడు, లేకపోతే రమావత్ అని రామ్లు నాయక్ అని రాసుకుంటాడు, లేకపోతే రామ్లు నాయక్ అని రాసుకుంటా అనుకో. ఈ రెండింటికి తేడా ఉంది కాబట్టి నీది అనుమానాస్పదమైన లిస్టులో ఉంది. నీకు ఓటు వేసేది లేదు. నీ వివరాలు ఆధారాలు ఇచ్చి నీ ఓటు పునరుద్ధరించుకో అని పక్కన పెడుతున్నారు. గదే రామ్మోహన్ రెడ్డి సార్ చెప్పింది. అనామలీస్ అంటే అంతే. ఈ అనుమానాస్పదమైన లిస్టులో పెట్టినప్పుడు నువ్వు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే నీ వివరాలు, లేకపోతే ఎంఆర్ఓ దగ్గరకు పోయి నీ గుర్తింపు సర్టిఫికెటు 2002లో మీ తండ్రిది, ఒకవేళ మనమే 2002లో ఓటు లేకపోతే మనకు కొత్తగా వస్తే మన తండ్రిని తీసుకుపోయి చూపించాలి. తండ్రి పేరు రాసినప్పుడు ఒకలాగుండి మళ్ళీ కొడుకు రాసుకున్నప్పుడు తండ్రి పేరు ఇంకోలాగా రాస్తే కూడా ఆ ఓటు అనుమానాస్పద లిస్టులో పోయే పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు బిఎల్ఏని కీలకము, బూత్ లెవెల్ ఏజెంటు ఏముందిలే ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటే ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయి, మళ్ళీ 28 కదా 29 కదా సార్ ఎన్నికలు అప్పుడు చూద్దాం కానీ అనుకుంటే 29లో ఓటు వేసుకొని ఓటు ఇవ్వాలనే డిసైడ్ అవుతుంది. 29 దాకా 29లో నువ్వు పోయి బూత్ కాడిపోతే ఉండదు. చాలాసార్లు మన బూత్ల కాడ మనోళ్ళు చూపిస్తారు కదా, నేను పూనా పోయినా సార్, తానే పోయినా సార్, వచ్చేవరకల్లా నా ఓటు మాయమైంది సార్ అని మన పిల్లలు ఎంత కొట్లాడుతుంటారు బూత్ కాడ. అంత దూరం నుంచి రైలు ఎక్కి వచ్చినా ఊరికి వస్తే నా ఓటు లేదా అని అంటారు. ఇవాళ గవ్వే అడ్డం పెట్టుకొని
మైనారిటీల ఓట్లే తొలగిస్తున్నారని ఒక చర్చ అపోహ ఉన్నది. మైనారిటీల ఓట్లుగా తొలగిస్తున్నది బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు. ఎస్సీల ఓట్లు, ఎస్టీల ఓట్లు, మైనారిటీల ఓట్లు తొలగిస్తారు. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 90% కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. లెక్క కట్టి గంప గుత్తగా తీసి ఈ ఓట్లను బయటపడేసి ఇక రేవంత్ రెడ్డి సంగతి చెప్పొచ్చు అని పెట్టుకున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మకి ఎవరు ఓటేసారు? ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వీళ్ళే మెజారిటీ. ఏ ఊర్లో పోయినా ఓటు వేయించేది గురునాథ్ రెడ్డి గారైనా, ఓటు వేయించేది రేవంత్ రెడ్డి అయినా, ఓట్లు వేసేది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు. ఈ పేదోళ్ళ కొంతమందికి చదువు రాదు. ఈ పేదోళ్ళు కొంతమంది బతకనికి వలసపోతారు. ఈ పేదోళ్ళు కొన్నిసార్లు కూలికి పోయే పనిలో ఉండి ఏమున్నదిలే మళ్ళీ చూద్దాంగా అని అనిపోతారు. ఈ పేదోళ్ళు కొన్నిసార్లు అవగాహన ఉండదు. ఈ ఓటు సమస్య ఏంది, ఈ ఓటు నమోదు చేసుకోకపోతే వచ్చే నష్టమైందని. కాబట్టి ఇవాళ మనల్ని దొంగ దెబ్బ తీయాలంటే పేదోళ్ళ ఓట్లు తొలగించాలని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై, ఎందుకంటే ఇక్కడ బీజేపీకి ఉన్నది లేదు, ఊడేది లేదు. బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు ఒక్కటైతే మనతో కొట్లాడదామని వాళ్ళ పన్నాగం. మన పార్లమెంట్ ఎన్నికలలో ఊర్లలో చూసిరు కదా మీరే. బీజేపీకి కూడా జెండా పట్టుకునేటోడు ఉండేనా? కానీ బీఆర్ఎస్ వాడే బీజేపీని జెండా పట్టుకొని పోలింగ్ బూతులలో కూర్చొని ఓట్లు వేయించిండు. రేపు భవిష్యత్తు కూడా బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు ఒక్కటై గూడుపుటాన్ని చేసి కాంగ్రెస్ను దొంగ దెబ్బతీయడానికి ఇవాళ ఈ ఎస్ఐఆర్ను వాడుకొని ఎన్నికల ఓట్ల ప్రక్షాళన అడ్డం పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు తొలగించడానికి రోజు కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని తిప్పికొట్టాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న నాయకుల కంటే గ్రామాలలో ఉన్న కథానాయకులైన మీ మీదనే ఉంది. ప్రతి గ్రామంలో మీరే కథానాయకులు. మీరు లేకుండా మా నందారం ప్రశాంత్ ఏం చేస్తాడు, మా యూసుఫ్ ఏం చేస్తాడు, లేకపోతే మా జగ్గప్ప ఏం చేస్తాడు, మా ముద్దప్ప ఏం చేస్తాడు. ఏ ఊరికి వస్తే నాగప్పనో లేకపోతే సీనునో ఎవరినో కానీ ఏమవుతుందే సీను లేకపోతే సోమశేఖరం ఏం చేద్దామని అడగాల్సిందే కదా. వాళ్ళనే కదా అడగాల్సింది. మరి ఊర్లో ఉన్న మీరు బూత్ వారిగా ఆ బూతులు ఎవరున్నారు, ఎవరు లేరు, వలసపోయిందా, చచ్చిపోయిందా, లేకపోతే ఆయన ఓటర్ లిస్టుల పేరు తప్పుందా, ఒప్పుందా, దాన్ని సర్దిద్దుకునేది మొత్తం మన బిఎల్ఏల చేతుల్లోనే ఉంది. అందుకే ఇవాళ మన నాయకులకు ఈ 54,635 ఓట్లను తిరిగి అందులో చనిపోయిన వాళ్ళు ఎవరు, చనిపోయిన వాళ్ళని తొలగించండి. కొంతమంది ఇక్కడ ఉద్యోగ రీత్యా వస్తారు, ఓటు రాసుకుంటారు. బదిలీ అయిపోతే బదిలీ అయిపోయి వాళ్ళు అక్కడ రాసుకుంటారు. ఆ రకము అక్కడ రాసుకుంటారా ఇక్కడ రాసుకుంటారా కనుక్కోవాల్సిన బాధ్యత కూడా మనదే. కొంతమంది బతుకు తెరువు కోసం వలసలు పోతారు. మనం ఎన్నికలప్పుడు తాండూరు రైల్వే స్టేషన్లో చూస్తే తిరుపతి తిరునాళ్ళకు వచ్చినట్టే దిగుతూనే ఉంటారు మన లంబాడి సోదరులు. ఓటు వేయనీకే బ్యాగులు పట్టుకొని కష్టపడి వాళ్ళప్పుడు ముందే నిర్ణయించుకుంటారు. 5 ఏళ్ల ముందే 2029 జూన్లో ఎలక్షన్స్ ఉంటే 10 రోజులు మా ఊరికి పోయి రావాలి, మా తండకు పోవాలి, మా మండలానికి